హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ల గురించి తెలుసుకుందాం. హ్యావ్ బీన్ అంటే ఏంది, హ్యాస్ బీన్ అంటే ఏంది, ఎక్కడ ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగించాలనే దాని గురించి ఇందులో తెలుసుకుందాం. చూడండి, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ఎప్పుడో మొదలై ఇంకా జరిగే పనులు ఉంటాయి కదా, ఎప్పుడో మొదలు పెట్టి ఇంకా జరిగేటటువంటి పనులు ఉంటాయి. సో వాటికి గురించి తెలియజేయడానికి మనకు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది వాడడం జరుగుతుంది. సో నార్మల్గా ఇది ఎక్కడ ఎలా ఉపయోగిస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సో ఇందులో మనకు హ్యావ్ బీన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇవి వచ్చినప్పుడు హ్యావ్ బీన్ అనేది ఉపయోగిస్తాం. హ్యావ్ బీన్. ఈ షీట్లు వచ్చినప్పుడు హ్యాస్ బీన్. ఇది గుర్తు పెట్టుకోండి, ఇది బండ గుర్తు పెట్టుకుంటే మనకు ఇంగ్లీష్ అనేది సింపుల్ గా ఉంటుంది. హ్యావ్ బీన్ ఏమో ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్. హ్యాస్ బీన్ వచ్చేసి హీ, షీ, ఇట్లు వచ్చినప్పుడు హ్యాస్ బీన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఇది గుర్తు పెట్టుకుంటే మనకు ఇంగ్లీష్ అనేది సింపుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నుంచి ఒక రెండు ఎగ్జాంపుల్ తీసినట్లయితే మనకు అర్థమైపోద్ది. ఫస్ట్ చూడండి, వి ఉపయోగిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వి హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మంత్ ఇవ్వండి, ఒక నెల పేరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్. దీని అర్థమైంది, వి హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ మార్చ్. అంటే నేను మార్చి నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. మార్చి నుంచి, గత మార్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల ఏంది, ఇది ఆగస్ట్ మంత్ కదా, ఇది ఆగస్ట్ మంత్ సంబంధించి ఆగస్ట్ మంత్ నుంచి ఇప్పుడు అంటే మనం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, సిన్స్ మార్చి నుండి ఇప్పటి వరకు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నా. ఎవరు, మేమందరం ఇప్పటిదాకా ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాము. అట్లా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ది ట్రైన్ సిన్స్ మార్నింగ్. అంటే దే అంటే ఎవరు, వారు రైలు కోసం ఉదయం నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు. వారు రైలు కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. వెయిటింగ్ అంటే ఎదురు చూడడం, మార్నింగ్ అంటే ఉదయం, ట్రైన్ అంటే రైలు, దే అంటే వారు, హ్యాస్ బీన్ అంటే జరుగుతూ కంటిన్యూ అవుతుంది కదా. చూడండి మళ్ళీ, దే అంటే వారు రైలు కోసం ఉదయం నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు. అట్లాంటి సందర్భంలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదే విధంగా హీ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ వచ్చినప్పుడు ఏమొస్తుంది, హ్యాస్ బీన్. ఇక్కడ హ్యావ్ బీన్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ హ్యాస్ బీన్. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 10 o'clock. అంటే అతడు 10 గంటల నుండి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఇంకా క్లోజ్ చేయలేదు, ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ఉదయం 10 గంటల నుంచి ఇంకా ఆడుతూనే ఉంటాం కదా, అట్లా. ఈ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 10 o'clock. 10 గంటల నుంచి అతను క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అట్లా. నెక్స్ట్ షీ తోటి ఒకటి చూద్దామా. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ at Hyderabad since 2002. 2002 సంవత్సరం నుండి ఆమె ఆమె హైదరాబాద్ లో పని చేస్తూ ఉంది. ఆమె 2002 నుంచి హైదరాబాద్ లో పని చేస్తూనే ఉంది అంటాను, చూసామా. అలాంటి సందర్భంలో దీన్ని వాడడం జరుగుతుంది.
సో మీకు టైం ఉంటే ఇప్పుడే హీ షీ ఇట్లతోటి ఐవి యూ దే తోటి ఇట్లా మీరు ఇంకా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇట్లా ఇంగ్లీష్ అనేది కూడా సింపుల్ గా అర్థమవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాజ్ వర్, అదే విధంగా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అని చెప్పాను. నెక్స్ట్ వాజ్ వర్, హ్యావ్ అట్లా వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్ లో తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.